హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో బెండకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. మరి మంచి టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ వరకు బెండకాయలను తీసుకున్నాను. ఈ బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 లేదా 6 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఇందులో 2 స్పూన్ల వరకు పల్లీలను 1 స్పూన్ పచ్చి శనగపప్పును వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 6 లేదా 7 పండిన పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైలో పండిన పచ్చిమిర్చిని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ పచ్చిమిర్చినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. తరువాత ఒక 5 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత చిటికెడు పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తరువాత ఇందులో కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కలను అన్ని కూడా 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరకు మగ్గిన తరువాత ఇందులో తగినంత సాల్ట్ ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ బెండకాయలను మరీ జిగిరిపోయేంత వరకు ఫ్రై చేయకూడదండి. జిగురుతో తినడం వలన మన హెల్త్ కి చాలా మంచిది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.